హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్ రైస్ అనేది. నా స్టైల్లో బీట్రూట్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము. చలో వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ తాలింపు దినుసులు అనేది వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ అనేది వేసేసుకోవాలి. బీట్రూట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము. చూసారా, బీట్రూట్ అనేది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసుకుందాము. ఒకసారి లిడ్ తీసేసి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాము. చూసారా, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్ రైస్ అనేది దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ రైస్ అనేది రెడీ అండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. టేస్టీ యమ్మీ బీట్రూట్ రైస్ అనేది రెడీ అండి. చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.